ఇదంతా సింహద్వారం, ఇది పార్క్ అన్నమాట. ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి, లేదంటే ఆ లోపల దాకా వెళ్ళొచ్చాయండి మనం. హాయ్, హలో, నమస్కారం, వెల్కమ్ టు న్యూ వీడియో. ఇప్పుడు మనం కంచీపురం నుంచి టైగర్ కేవ్స్ వెళ్తున్నాము. అది ఎక్కడుందంటే చెన్నై అవతల మనకు సముద్రం ఉంది కదా, సముద్రం ఆనుకునే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టైం 3 o'clock అయింది. టైగర్ కేవ్స్ 5:30 వరకు ఉంటుందట, తర్వాత క్లోజ్ చేసేస్తారు. కాబట్టి మనం జర్నీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అక్కడక్కడ మధ్యలో ఏది షూట్ చేయడానికి వీలు కాదు. మ్యాక్సిమం మీకు జర్నీ ఉండొచ్చు. వీడియో పూర్తిగా చూడండి. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి ఒక 120 kilometers ఉంటుంది టైం. చూద్దాం టైంకి చేరుకోగలమో లేదు. మధ్యలో ట్రాఫిక్ చాలా ఉంటుంది. కొన్ని సిటీస్ వస్తాయన్నారు. కాకపోతే నేను చెన్నైని స్కిప్ చేసి ఇంకొక రూట్లో వెళ్తున్నాను. అది కొంచెం రూట్ బాగలేదన్నారు. ఈ ఊరు ఏదో చాలా బాగుంది. రోడ్డు కూడా బాగా ఉంది స్పీడ్గా వెళ్ళడానికి. ఏముంది కదా ప్లేస్, ఇది సూపర్గా ఉంది అసలు. చాలాసేపటి నుంచి ట్రాఫిక్ జామ్ ఉంది, ఫుల్ ఉంది. అసలు ఓవర్టేక్ చేయడానికి వీలవట్లే. దారి పొడవునా ఈ ప్యాచ్ రోడ్లు, కొత్త రోడ్లు వేయడాలే ఉన్నాయి. ఇది అయ్యప్పేట టౌన్ ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరుక్కొని మనము స్ట్రైట్గా వెళ్ళాలి. రోడ్లన్నీ చాలా చిన్నగా ఉన్నాయి, అయినా రోడ్లు బాగుంది. టౌన్ కూడా బాగుంది. మొత్తం తమిళనాడు అంతా కొత్త రోడ్లు వేస్తున్నట్టున్నారు. నేను వచ్చే దారి పొడవునా కొత్త రోడ్లే కనిపిస్తున్నాయి, వేస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో వ్యూ చాలా బాగుంది, చూడండి. లెఫ్ట్లో నయారా పెట్రోల్ బంక్. గూగుల్ మ్యాప్లో ఏదో పాలూరు విలేజ్ అట. నీళ్ళు వాక్ రోడ్డు మీదకి వస్తుంది.
చెంగల్పాడు టౌన్లోకి వచ్చేసాం. లెఫ్ట్ తిరుక్కొని స్ట్రైట్కి వెళ్తే చెన్నైకి వెళ్తాం. స్ట్రైట్కి వెళ్తే చెంగల్పాడు, తర్వాత టైగర్ కేవ్స్కి వెళ్తాం. అయ్య బాబా, ట్రాఫిక్ జామ్ అయింది. ఈ టైంలో అయింది ట్రాఫిక్ జామ్ అయింది. ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే ఎప్పుడు మనం చేరుకునేది? ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గురుగా ఇదేదో చాలా దూరం నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఓ పని చేద్దాం, వెనక్కి పోయేసి చెన్నై రూట్లో స్ట్రైట్ కొట్టేసుకుందాం. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. పదండి రే, సైడ్. ఏమి ట్రాఫిక్ ఉందిరా బాబు, చిన్న రోడ్లు, ఫుల్ ట్రాఫిక్. ఈ ఆటోలతోనే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుంది. సిటీ స్టార్టింగ్లోనే ఇంత ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా సెంటర్లో ఇంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈ టైంలో. సో మనం రిటర్న్ వెళ్ళేసి రైట్ తిరుక్కునేసి చెన్నైకి స్ట్రైట్ కొట్టేసాం. అక్కడి నుంచి కొద్దిగా రైట్ వేరే రూట్లోకి వెళ్దాం. మనం ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓకే, ఇక్కడ ఎస్, ఓకే రూటే. నెక్స్ట్ హైవేలోకి పడిపోతాం. ఓకే, రూట్ స్ట్రైట్ ఉంది, అక్కడ నుంచి రైట్ తీసుకోవచ్చట. ఎస్, ఓకే హైవేలోకి వచ్చేసాం. ఖాళీగా ఉంది. ఓకే, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరి రైట్ తిరుక్కోవాలంట. ఈ రూట్లో వెళ్తే స్ట్రైట్గా నెల్లూరు, విశాఖపట్నం, తర్వాత కలకత్తా వరకు వెళ్తుందట ఇదే రోడ్డు. గూగుల్కి ఇక్కడ రైట్ తిరగమని చెప్తుంది. ఇక్కడ రైట్ తీసుకుపోయి ఎక్కడెక్కడ తిప్పుతుందో అక్కడ లాస్ట్ ఒకసారి సందులో గిందులో తిప్పింది. ఈసారి ఎక్కడ పంపిస్తుందో ఎక్కడ పిలుచుకొని పోతుందో తెలియదు. అసలు టైంకి చేరుస్తుందో లేదో మనల్ని ఈ గూగుల్లో మొత్తం లేదు. ఇప్పుడు మనం వెళ్దాం.
ఈ రోడ్డు చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. మనం వెళ్ళాల్సిన రూట్లో కాకుండా ఎక్కడికో పిలుచుకొని పోతున్నట్టుంది. ఏదో ఇండస్ట్రియల్ దాంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నేను అనుకున్నట్లే అది ఇండస్ట్రియల్ పార్కే. మొత్తం ఇండస్ట్రియల్ పార్క్ చుట్టూ 4 చుట్లు వేయించింది. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరిగి తిప్పి ఈ చెరువు పక్కలో మళ్ళీ రోడ్డు ఒకటి ఎక్కించింది. ఆయన వచ్చిన దానికి లొకేషన్ బాగుంది. రైట్ సైడ్ చెరువు పైన గట్టు పైన రోడ్డు చాలా బాగుంది. తేనా కరెక్టా కాదు తెలియదు, కానీ మొత్తానికైతే దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక ఏదో మెయిన్ రోడ్లకి ఏదో జాయినింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఎక్కడ వరకు తీసుకెళ్తుందో మరి. ఇది చెరువు పైన నీరు పొర్లిపోతుంది అనమాట. సముద్రం దగ్గర ఉంది కదా, బ్యాక్ ఫ్లో వాటర్ అని అనిపిస్తుంది. చాలా చుట్లు తిప్పిన తర్వాత ఏదో ఒక మెయిన్ రోడ్లోకి వచ్చేసింది. ఇది చెంగల్పాడు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుకి జాయిన్ అవుతుందంట ఇది. సో మనము అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ చెంగల్పాడు రోడ్ నుంచి టైగర్ కేవ్స్ వెళ్ళే రోడ్కి వచ్చేసాం. ఓకే, తమిళనాడులో విలేజెస్ ఎట్లా ఉంటాయో చూడండి. ఇటు సైడ్ అటు సైడ్ విలేజెస్ ఉన్నాయి. విలేజెస్ లోపల నుంచి వెళ్తున్నాం. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది, గొడుగులాగా. పచ్చని పంట పొలాలు, ట్రాఫిక్ లేని రోడ్లు. నేను ఒక్కనే సూపర్గా ఉంది. ఇది అద్భుతంగా ఉంది అసలు. సూపర్ 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 సూపర్. వావ్, ఏ ముందు రైదు అసలు. బాబా బాబా బాబా, కన్నులు విందుగా ఉంది అసలు. సూపర్ సూపర్. ఇక్కడి నుంచి రోడ్డు పొడవునా పంట పొలాలే. అటు సైడు ఇటు సైడ్, అటు సైడ్ ఇటు సైడ్. చిన్నది ఏదో చిట్టడవిలోకి వచ్చినట్టున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ అడవి ఉంది. రైట్లో కనిపిస్తుంది తిరుపూరూరు టౌన్లో ఒక ఫేమస్ టెంపుల్ అటు. ఇది ఫైనల్గా చాలా ఇబ్బందులు పడిన తర్వాత ఇక క్లోజింగ్ టైంలో మనము టైగర్ కేవ్స్కి వచ్చేసాము. ఇదే టైగర్ కేవ్స్. వర్షాలు పడడం వల్ల మొత్తం కింద నీళ్ళు చేరుకున్నాయి, లేకపోతే మనం లోపల దాకా వెళ్ళొచ్చట. అటు సైడే సౌండ్ వినిపిస్తుంది. సముద్రం అటు సైడ్, సముద్రం కానుకొని ఉంది ఇక్కడ. అక్కడ చూడండి, దాంట్లో ఏ ఒక్కటైనా మనకు టైగర్ మాదిరి కనిపిస్తుందా? నాకైతే అన్ని డ్రాగన్స్ మాదిరి కనిపిస్తున్నాయి. దీని డ్రాగన్ కేవ్ అనేది అయితే కరెక్ట్ అనిపిస్తుంది. ఇది ఇటు వైపు రాకలో 2 ఏనుగులు తలలు కనిపిస్తున్నాయి. తర్వాత దీన్ని టైగర్ కేవ్ ఎందుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. డ్రాగన్ ఈ కోడ్ని మీ మొబైల్లో స్కాన్ చేసుకొని ఆడియో అంటే వినండి. దీని గురించి, ప్లేస్ గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్తుందట. చూడండి, ఈ యాంగిల్లో చూసినా కూడా డ్రాగన్స్గానే కనిపిస్తున్నాయి. మరి టైగర్ కేవ్ ఎందుకున్నారో అర్థం కావట్లేదు. మరి
ఈ రాయి ఒక యాంగిల్లో నిలబడింది కదా, ఇది న్యాచురల్గా ఫామ్ అయ్యేది కాదంట, హ్యూమన్ మేడ్గా నిలబెట్టారంట. అది ఎందుకు నిలబెట్టారో కూడా తెలియదు. ఇదంతా సింహద్వారం